నెల్లూరు జిల్లా కావలిలో మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పథకాన్ని ప్రజలకు చేరువ చేస్తూ పేదల అభ్యున్నతి కోసం స్థాపించిన పార్టీ టీడీపీ అని, వైసీపీ అరాచకాలు తట్టుకోలేక పార్టీలోకి వలసలు పెరిగాయని అన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. జగన్ దృష్టిలో పాలన అంటే దోచుకోవడం, దాచుకోవడమేనని ఎద్దేవా చేశారు. తర్వాత మండల టీడీపీ అధ్యక్షులు, నాయకులతో కలిసి పలు తీర్మానాలకు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆమోదం తెలిపారు. ఈ రాష్ట్రంలో ఉన్న అరాచక ప్రభుత్వాన్ని తారుతోలి తెలుగువాడి గౌరవాన్ని పెంచే విధంగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన విషయం కూడా తెలుసు. నాటి నుంచి ఒక సిద్ధాంతం మీద ఆధారపడి సిద్ధాంతాలతో కట్టుబడి ఇప్పటి వరకు కూడా దాదాపు మన పార్టీ 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ మనం అదే సిద్ధాంతాలను నడుస్తున్నాము అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషి. ఈ నెల 28, 29, 30 తేదీల్లో కడప మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఆ నిర్వహించే ముందుగా నియోజకవర్గం వారీగా మీ ప్రాంత సమస్యలు, మీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తులో చేయాల్సినటువంటి పనులు, ప్రజలందరి ఆలోచనలకు అనుగుణంగా కొన్ని తీర్మానాలు చేసి పంపించడమే ప్రతి నియోజకవర్గంలో కూడా మినీ మహానాడుని కండక్ట్ చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి వర్యులు మనకి తెలియజేయటం. ఈ రోజున మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి అత్యున్నత మహారాజులు అందరూ కూడా, నేను కొత్తవాడిని, నేను బహుశా రాజకీయంలో జూనియర్, ఇందరు మంది కలిసి మీ అందరి సమిష్టితో కావలి సీట్ 2029లో జరగబోయే సార్వత్రిక ఎలక్షన్స్ లో ఈసారి అన్న వయసు సుమారుగా నాకు తెలిసి 60 ఉండొచ్చు. ఏ సార్, అవునా కదా? కానీ ఈసారి మనం నిజామాబాద్ జిల్లాలో ఆపరేషన్ సింధూర్కు